నమస్తే. ఈరోజు మరి నా పర్సనల్ అనుకోవచ్చు, నా కుటుంబం విషయాలని చెప్పుకోవచ్చు కానీ, సరే మా బంధువుల విషయం అయితే ఏదైతే ఓపెన్గా చెబుతున్నా, ఒకటే అబ్బా, నా మేలు కోరింది బహుశా మా బంధువుల్లో ఎవరైనా ఉంటే మా అమ్మాయి ఉంటుంది, నేనై ఉంటా. నేను ఎందుకని అంటానంటే, మా అమ్మ మా నాయన నాకు జన్మనిచ్చినారు, ఈ దేహానికి జన్మనిచ్చినారు, కానీ నా బ్రెయిన్కి కాదు, నా తెలివితేటలకు కాదు, ఎలా ముందుకెళ్ళాలి. నేను గతంలో మర్డర్ కేసులో 2-3 మర్డర్ కేసులు ఇరుక్కోవాల్సింది. మనకెందుకు అని పక్కొచ్చాం. పక్కంటే అలాంటి ఆలోచన చేయకుండా పక్కొచ్చాం. నా నాశనానికి నా బంధువులే ప్రయత్నిస్తూ నా నాశనం వైపు అడుగులేస్తున్నా కూడా సావదనకుండా వదిలేసాం. వాళ్ళని ఎప్పుడూ ఇలాంటి వాళ్ళు తప్పుడు వాళ్ళు, పనికిమాల వాళ్ళని నేను ఏ పొద్దు కూడా చెప్పలేదు. ఎందుకంటే ముందు మంచి ఫ్యూచర్ ఉంది అన్న ఆలోచనతోటి. నా భూములు ఏమున్నాయి, నా స్థిరాస్తులు ఏమున్నాయని నాకు తెలుసు, లేదా మా నాన్నగారికి తెలుసు, లేదా మా అమ్మకి తెలుసు. నేను ఆస్తి గురించి ఏ రోజు ఆలోచించాల. వాస్తవంగా కట్టుబాట్లతోటి నక్సలైట్లోకి వెళ్ళి, నక్సలైట్ నుంచి అక్కడ వస్తే వాళ్ళకి 5 ఎకరాల భూమిని ఇస్తున్నారు, ఉండటానికి ఇల్లు ఇస్తుంది గవర్నమెంటు, సమాజంలో తిరగటానికి గుర్తింపు ఇస్తుంది. కానీ ప్రభాకర్ రెడ్డికి దగ్గర చాలా సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా మా బంధువులు పనిచేయటం అనేది చాలా బాధ కలిగించే విషయమైనా కూడా బాధపడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ నాశనం అన్నది వైపు నేను ఆలోచిస్తే సర్వనాశనం చేసేవాడిని. కానీ కింద మనిషి చూస్తుంటాడు, పైన దేవుడు చూస్తుంటాడు అన్న ఆలోచనతో నేను ఉన్నా. నా మ్యారేజ్కి కూడా అడ్డుపడుతూ సమాజంలో కూడా అట్లనే ఉంది. ఈరోజు నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నా మీద బురద జల్లే కార్యక్రమం. ఒక అమ్మాయిని అనుమానిస్తాడు, తను మా బంధువు, మా అబ్బాయి అంటూ సీప్గా నన్ను నా తండ్రి కూడా మాట్లాడటం అనేది చాలా అవమానం. వాస్తవంగా మా స్థిరాస్తుల గురించి నేను ఎంతో ఫైట్ చేశా, ఎంతో కొంత నిలబెట్టే కార్యక్రమం చేసి సమాజంలో తిరిగేదానికి మనుషుల్లాగా ప్రయత్నించమని, మనుషుల్లాగా ఉండమని చెప్పినందుకు నా మీద వ్యతిరేకంగా పనిచేసి నా మ్యారేజ్ కూడా చాలా సంవత్సరాల నుంచి కాకుండా చేసిన కార్యక్రమం అంటూ ఉంది. నేను రాజకీయాల్లోకి వెళ్తా అంటే వద్దనే కార్యక్రమం, మంచి బిజినెస్ పెట్టుకుంటామని నేను అనుకుంటూ వద్దనే కార్యక్రమం, అలాంటి ఎన్నో జరుగుతుంటాయి. సరే, అన్నీ వేరే విషయం అనుకోండి. ఈరోజు నేను బహుశా దేవుడు అవకాశం ఇచ్చి మంచి కుటుంబంతో నాకు బంధుత్వం ఏర్పాటు చేయగలిగితే దేవుడికి థ్యాంక్ యూ చెప్తా. నాకు పిల్లలు వచ్చే మా మామని కూడా, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పగలుగుతా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని గుర్తించే ఆలోచన ఉంటేనే వాళ్ళకి నాలాంటి వాడి సంబంధం కలుపుకునే కార్యక్రమం అనేది ఉంటుంది. మరి ఎవరో నా నాశనాన్ని గోలే వాళ్ళు చెప్పిన మాటలకి మా ఇంటి దగ్గర కూడా వచ్చి వాళ్ళు చెప్పిన మాటలకి వెనక్కి వెళ్ళిపోయిన కార్యక్రమం ఉన్నది. పెద్ద మొత్తంలో భూమి ఉన్నది, 1-2 కోట్లు ఖరీదు చేసేది. నాకు అంత భూమి లేదు, అంత ఆస్తిపరుడిని కాదు. కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం. దురాశకు పోయే సైకాలజీ కాదు. నేను బిజినెస్ మ్యాన్ కూడా. బిజినెస్ ఈ రోజు కాకపోతే దేవుడు అవకాశం ఇస్తే ఈ రోజు ఏదో ఒక రోజు మంచి అవకాశం ఇస్తే ఎదిగేదానికి అవకాశం ఉంది, రాజకీయంగా కూడా ఎదిగేదానికి అవకాశం ఉంది. అన్నీ చెప్పుకోవటం కూడా అంత బాగున్నదు. కానీ గెలిచినా గెలవకపోయినా మంచిగా నేను, మా కుటుంబం, మా అమ్మ కానీ, మా నాన్నగారికి కూడా ఇల్లు ఉంది, మా అమ్మకు ఒకటి మంచి ఇల్లు కట్టించాలి, ఒక మంచి కారు కొని ఆ కారులో ఆమె చనిపోయేటప్పటికి ఒక్కసారైనా తిప్పాలని కోరుకున్నది. కానీ నెరవేరపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి, మా అమ్మగారికి 73-74 సంవత్సరాలు ఉండటం జరిగింది. కాబట్టి సరే, ట్రై. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.